రామారావు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మనకి ఇప్పుడు బాగా హాట్ టాపిక్ ఏంటంటే మనకి సామెత ఉంది కదా, ఏటి దాట అవును. ఏటి దాటేంత వరకు ఏటి మల్లన్న, ఏటి దాటాక బోడి మల్లన్న అనే సామెత ఉంది. అవును. అదే అవును. సామెత పాపం మనకి వర్మ గారికి అనుకరిస్తుందేమో, సామెత ఆయనకి సరిపోతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్నటి దాకా సాక్షాత్ పవన్ కళ్యాణ్ కూడా వర్మ గారి చేతుల్లో పెట్టేశాను నేను నా గెలుపు భారాన్ని అన్న పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అవును. నాగబాబు చూస్తే, సరే ఎవడు కాదు కేవలం కార్యకర్తలు ఇక్కడ ప్రజలు మాత్రమే గెలిపించారు పవన్ కళ్యాణ్ వల్ల, ఇంకెవడన్నా నా వల్లే గెలిచాను అనుకుంటే వాడి కర్మ అని కావాలని అన్నాడు ఆయన. అంటే వర్మ కర్మ అవును. అనే ఒక ప్రాస ముందుగానే ప్రిపేర్ అయ్యి అన్నాడు ఆయన, ఏదో అప్పటికప్పుడు అన్నది కాదు అది. అంటే అవును. ఈ నాగబాబు అనే వ్యక్తిత్వం ఎటువంటి సార్? దేనికంటే మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా. అయితే చిరంజీవి గారి నీడలో బతికాడు ఈయన జల్సారాయుడిలాగా, లేదా తమ్ముడిని అంటు పెట్టుకుని మనకు చూసారా ఈ పెద్ద పెద్ద మధ్య చెట్లని పిచ్చి మొక్కలు అవి పాకుతూ ఉంటాయి అలాగా. అంటే అవును. ఎలా చూడాలి నాగబాబు గారి ఆ, ఆ, ఆయన స్టేట్మెంట్ ఒకటి, రెండోది అసలు ఈయన మనస్తత్వం ఎటువంటిది? ఇలాగే ఎప్పుడు ట్రబుల్ మేకర్ గానే ఉంటాడా, లేకపోతే దీని వెనక ఏదైనా వ్యూహం ఉందా? మీ ఉద్దేశం ఏంటి సార్? వ్యూహం లేదు, పాడు లేదండి. నాగబాబు ఈజ్ ఏ కాంట్రావర్షియల్ పర్సన్. ఎప్పుడు కూడా దేన్నో ఒకదాన్ని జనంలోకి వెళ్ళేలా చూస్తాడు. తర్వాత పవన్ కళ్యాణ్ గ్రాఫ్లో పెద్ద ప్రతిబంధకం నాగబాబు. అసలు నాగబాబుని ఎమ్మెల్సీగా తీసుకోవడమే పవన్ కళ్యాణ్ చేసిన తప్పు. పోనీ ఒకవేళ ఎమ్మెల్సీగా తీసుకున్నప్పుడు కూడా నాగబాబు చేత మాట్లాడించడం రెండో తప్పు. ముఖ్యంగా జనసేనలో ఉన్నటువంటి చాలామంది క్రియాశీలక సభ్యులు అందరూ కూడా నాగబాబుకి యాంటీగా ఉన్నారు. నాగబాబు ఎవరండి? పవన్ కళ్యాణ్ బ్రదరు. అంతకుమించి ఆయనకున్న అర్హతలు ఏమిటి? ఆయన చేసిన సేవ ఏమిటి? ఆయనకున్న మేధస్సు ఏమిటి? ఆయన గతంలో ఏదైనా పార్టీని నిలబెట్టాడా, దానికోసం పాటుపడ్డాడా అన్నది ప్రజలందరూ ఆలోచిస్తారు. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ అతి ప్రేమతో నాగబాబుని ఆ పార్టీ సెక్రటరీని చేశాడో అర్థం కాదు. పార్టీ సెక్రటరీ అంటే ఎలా ఉండాలండి? పార్టీ నాయకుడి కంటే గురుతరమైన బాధ్యతలు కలిగి ఉండాలి. అంటే నాగబాబు మాట్లాడిన మాటలు ఇది బాధ్యతగా అనిపించుకుంటుందా? ఇప్పుడు ఎంత గాలి పోగయిందండి, ఎంత అగ్గి రాజుకుంటుందండి. అసలు వర్మ గురించి చెప్పింది ఎవరు? మీరు చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు కూటమిలో అతి ప్రధానమైన వ్యక్తి, యు విల్ బి ది ఫస్ట్ ఎమ్మెల్సీ అని చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు మాట తప్పినట్టే కదా. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా నువ్వు నా గుండెకాయ అని చెప్పాడు. నువ్వు లేకపోతే పిఠాపురం లేదని చెప్పాడు. ఇన్ని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు మౌనం వహించాడు? ఒకవేళ చేయరాని ద్రోహం ఏదైనా వర్మ గారు చేసినట్టయితే అది బాహాటంగా ఫేస్ టు ఫేస్ చెప్పిన తర్వాత ఆయన్ని గురించి మాట్లాడితే ఒక పద్ధతిగా ఉండేది. ఇది వైఎస్ఆర్సిపి వారికి ఉప్పందించినట్టుగా ఉంది. వారు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారండి. అది జనసేన పార్టీకి అవసరమా? ఈరోజు జనసేన పార్టీ భారతదేశానికే పరిమితమై లేదు. దేశ విదేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ తాలూకు నిజాయితీ మీద, విశ్వసనీయత మీద కూడా చర్చలు జరుగుతున్న సమయంలో ఈయన ఏం చేశాడంటే కడివెడు పాలల్లో పాదరసం పోసినట్టుగా చేశాడు నాగబాబు. దాన్ని యాక్సెప్ట్ చేయడం పవన్ కళ్యాణ్ తాలూకు తప్పు. ముమ్మాటికి 100% తప్పు. ఒకవేళ మాట్లాడాడే అనుకోండి, పవన్ కళ్యాణ్ ఖండించాలి. తొందరపాటుగా మాట్లాడాడు మాని అది కాదు. ఎంతసేపు నీ ఫ్యామిలీలో నువ్వు ఏమి తినేవాడు, మీ అన్న ఏమి తినేవాడు, మీ చిన్న ఎవరికి కావాలండి? ప్రజలకు కావాలా? అసలు ఆవిర్భావ సభ అవసరమా? పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లోకి వచ్చే ముందు ఏమి చేశాడు? సూపర్ 6 అమలు చేస్తామన్నాడు. అమలు చేశాడా? మీరు చెప్పినటువంటి మాటలు ప్రజలు అనుకుంటున్నారు ఈరోజు.
అంటే ఏరు దాటే వరకు ఓడమల్లన్నా, ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్నా అని ఆ అవకాశం ప్రజలకు ఇచ్చింది మీరే కదా. ఒకసారి ఆలోచించండి. ఇకపోతే మీ సభకు ట్యాగ్ లైన్ జయకేతనం అని పెట్టారు. ఏమి జయాలు మీకు సమకూరాయని జయకేతనం పెడతారు? ఆలోచించుకోవాలి కదా. అంటే ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు 4 అడుగులు వెనక్కి వేశారు. ఇది చాలు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పవన్ కళ్యాణ్ నోరు జారడం, కూటమి ప్రభుత్వం మీద ఇక తిరుగుబాటు చేస్తాము అని చెప్పడం ఆయన చేసినటువంటి పెద్ద తప్పిదాల్లో అతి పెద్ద తప్పిదం. నిన్న కాక మొన్న 20 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పింది మీరే కదా. అంటే మీ మాటకి మీరు గౌరవం ఇయ్యరా? మీ మాటకి మీరు గౌరవం ఇవ్వకపోతే మీ మాటకి ఎవరు గౌరవం ఇస్తారు? హౌ కెన్ యూ డిమాండ్ ది రెస్పెక్ట్ ఫ్రమ్ ది అదర్స్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కీప్ యువర్ వర్డ్, కీప్ యువర్ ప్రామిస్? అందువల్ల ఇది మాత్రం ఒక ఆయన జనసేన పార్టీ విషయంలో కొంత ఆ, తప్పిదాలు మాత్రం జరిగాయి. ఈ తప్పిదాలకు తప్పకుండా సమాధానం చెప్పుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. నేను ఎప్పుడో చెప్పాను ఇది. నాగబాబుని ఎమ్మెల్సీ చేయకపోతే మీకు ఏమైనా నష్టం ఉందా? నాగబాబుని ముందుంచుకోకపోతే మీకు నష్టం ఉందా? గతంలో ప్రజారాజ్యం పార్టీ అప్పుడు ఎందుకు పెద్ద మైనస్ పడలేమిటి? ఒక పక్క నాగబాబు, ఒక పక్కేమో అరవింద్, ఒక పక్క యువరాజుగా పవన్ కళ్యాణ్ ఆ కుటుంబ పరిపాలనలా కనిపించి నోటుకొచ్చిన మాటలు పంచిలిప్పి కొడతామని కొంతమంది, లేదా ఆ డబ్బులు పోగేస్తున్నాడు అరవింద్ అని కొంతమంది, ఇలాగ రకరకాలుగా నిందలు వేసి ఆ పార్టీని నాశనం చేశారన్నమాట. అలాగే ఇప్పుడు జనసేన పార్టీ కూడా దాని తాలూకు ఉనికిని మాత్రం ఫర్ ది ఫస్ట్ టైం డిస్టర్బ్ అయింది. పోగొట్టుకుందని చెప్పలేను కానీ తన ఉనికిని డిస్టర్బ్ చేసుకుంది. అది